నెల్లూరు పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భగత్ సింగ్ కాలనీ వాసులకు గతంలోనే శాశ్వత ఇళ్ల పట్టాలు మంజూరు చేశారని, రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం నిధులు కేటాయించారని కార్పొరేటర్ నాగార్జున గుర్తు చేశారు. తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి నారాయణ తమ ఖాతాలో వేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన సమయంలో మంత్రి నారాయణకు అభివృద్ధి సంక్షేమ పాలనపై ఏమాత్రం అవగాహన లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం 90% పూర్తి చేసిన పార్కుల సుందరీకరణ పనులు అన్నిటినీ ప్రస్తుతం తామే చేశామని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ముందుగా దేశం కోసం పోరాడి వీరమరణం పొందినటువంటి తెలుగు బిడ్డ వీర జవాన్ మురళీ నాయక్ గారికి నివాళులర్పిస్తూ ఆయన కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఆ భగవంతుని మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా ఉన్నా. ఇకపోతే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం భగత్ సింగ్ కాలనీకి సంబంధించిన ఇళ్ల పట్టాల ఇష్యూ ఏదైతే జరుగుతూ ఉందో ఆ ఇష్యూని ఉన్న వాస్తవాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్న. గత 2 రోజులుగా మీరు చూస్తూ ఉన్నారు. గౌరవ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు ఆయన కావచ్చు, లేకపోతే ఆయన సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, 1400 కుటుంబాలకి మా నాయకుడు నారాయణ గారు శాశ్వతంగా ఇళ్ల పట్టాలు ఇప్పించాడు అని చెప్పేసి ఆయన సంబంధించిన మీడియాలోనో లేకపోతే ఆయన సంబంధించిన సోషల్ మీడియాలోనో ఆయన అనుచరులకు సంబంధించిన ఫేస్బుక్ స్టోరీల్లోనో హల్చల్ చేస్తూ నానా హంగామా చేస్తూ నెల్లూరు సిటీకి సంబంధించి 2 రోజుల నుంచి చాలా హంగామా చేస్తూ ఉన్నాడు. దాంతోపాటు మళ్ళీ పాలాభిషేకం కూడా చేసుకుంటూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉండి మంత్రి గారు నారాయణ గారిని ఒకటే అడుగుతా ఉండా, ఈ వాస్తవాలు ప్రజలకు తెలియకపోతే ఏమవుద్దంటన్నా, గతంలో మాదిరిగా నారాయణ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ అని ఏదైతే అన్నారో నేను ఒక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతా అబద్ధం అంటే నారాయణ, నారాయణ అంటే అబద్ధం అని కూడా నేను తెలియజేయడం జరిగింది ఆ రోజు. దానికి ఉదాహరణ నేను ఇప్పుడు చెప్పే ఒక చిన్న సంఘటన. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019-24 మధ్యలో అక్కడ భగత్ సింగ్ కాలనీకి సంబంధించి వరదలు వస్తే అక్కడున్న చాలా ఇల్లులకు సంబంధించి కావచ్చు, అక్కడున్న చాలా ప్రాంతం డ్యామేజ్ అయితే అప్పుడు మాజీ మంత్రివర్యులు మా అనిల్ కుమార్ యాదవ్ గారు అక్కడున్న పరిస్థితులను జగన్మోహన్ రెడ్డి గారికి వివరించి ఆయనకి ఆ పరిస్థితులు తెలియజేసి అక్కడున్న వాళ్ళకి శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడికి ఆ ఏరియాకి పిలవడం జరిగింది. స్వయంగా ఆ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతానికి రావడం జరిగింది. నా ఫోటోలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన ప్రాంతాలు భగత్ సింగ్ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని స్వయంగా చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన ఫోటోలు ఇవి. మేము ఆ రోజు ఆయనతో పాటు ఉన్నాం అక్కడ. ఆ రోజు ఆయన స్వయంగా ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో జరిగిన ఏదైతే ఇబ్బందులు, ఏదైతే అక్కడ సమస్యలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి అక్కడున్న బాధితులు వాళ్ళందరినీ కలుసుకొని వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎంతో బాధతో, వాళ్ళు ఎంతో ఆవేదనతో వాళ్ళు చెప్పిన సమస్యలను విని ఈ సమస్యకి ఎట్లయినా సరే శాశ్వతంగా పరిష్కారం చూపాలి, మళ్ళీ సమస్య వస్తూ ఉంటే ఇట్లా ఇబ్బందికరమైన పరిస్థితి చేయడం కరెక్ట్ కాదు, ఈ సమస్యకి పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో తక్షణమే అక్కడి నుంచి ఆయన 100 కోట్ల రూపాయలను రిటైనింగ్ వాల్కి సంబంధించి నిధులను అక్కడికక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు వీళ్ళందరికీ కూడా శాశ్వతంగా ఇళ్ల పట్టాలు ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేసినప్పుడు అప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడితే ఇక్కడ ఈ వరద ప్రాంతాల వాళ్ళకి శాశ్వతంగా ఇవ్వడం కుదరదు సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రిటైనింగ్ వాల్ పూర్తి అయితేనే మనం ఇవ్వడానికి దీని మీద బేస్ చేసుకోవడానికి వీలవుతుంది అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పడం జరిగింది. అప్పుడు ఇమీడియట్గా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఏమి ఇచ్చాడంటే, ముందు ఇక్కడ నివసిస్తున్న ప్రజలందరికీ కూడా దాదాపు ప్రతి ఒక్కరికి కూడా ముందుగా పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వండి, రిటైనింగ్ వాళ్ళకి సంబంధించిన పనులను త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి తొందరగా పూర్తి చేసి ఆ కుటుంబాలకి ఖచ్చితంగా త్వరగా కూడా మనము ఇల్లు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు. అందులో భాగంగానే దాదాపు 3500 కుటుంబాలకి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. అప్పుడే ఈ 4 సంవత్సరాల్లో 90% దాకా ఈ రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో ఆ రిటైనింగ్ వాళ్ళకి సంబంధించిన పనులు మేము పూర్తి చేయడం జరిగింది. మా గవర్నమెంట్లో, జగన్మోహన్ గారి గవర్నమెంట్లో దాదాపు 90% పనులను, రిటైనింగ్ వాల్ పనులను కూడా పూర్తి చేయడం జరిగింది. అప్పుడు ఎలక్షన్ కూడా రావడం వల్ల ఆ పనులు కొంచెం నిలిచిపోవడం జరిగింది. దురదృష్టవశాత్తు మేము అధికారం కోల్పోయాం.
ఆ తర్వాత వచ్చిన ఈ సంవత్సర వ్యవధి కాలంలో, ఈ సంవత్సర కాలంలో ఏ రోజు కూడా ఆ భగత్ సింగ్ కాలనీకి సంబంధించి ఆ ప్రజల సమస్యల పట్ల కావచ్చు, ఆ భగత్ సింగ్ కాలనీకి సంబంధించిన ప్రజలు ఇల్లు పట్టాలకు సంబంధించి ఏ రోజు కూడా నారాయణ గారు ఒక ఆలోచన కూడా చేసిన పరిస్థితులు లేవు. కానీ అక్కడున్న లోకల్ నాయకులు కొంతమంది ఇట్లా ఆ రోజు జగన్మోహన్ గారు వచ్చినప్పుడు ఈ విధంగా చెప్పారు, ఆల్మోస్ట్ ఆల్ పనులు పూర్తి అయిపోయినాయి, మీరు కానీ ఇప్పుడు కానీ ఒక లెటర్ కానీ పెడితే ఆ లెటర్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇల్లు పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది, అది ఆ క్రెడిట్ అంతా మనమే చేసుకున్నట్టు అవుతుంది అనేది ఒక సలహా ఇస్తే ఈ పెద్ద మనిషికి చేసాడు మంచిదే. నారాయణ గారు ఒక లెటర్ పెట్టాడు. ఆ పెట్టిన లెటర్లు కూడా ఏం పెట్టాడు, గత ప్రభుత్వంలో కట్టిన రిటర్నింగ్ వాళ్ళు 100% దాదాపు పూర్తి అయిపోయింది, ఆ 10% పనులు కూడా ఈయన ప్రత్యేక శ్రద్ధ పూర్తి చేసింది ఏమీ లేదు, ఆ 10% పనులు కూడా ఆన్గోయింగ్ ప్రాసెస్లోనే పనులు పూర్తి అయ్యి తప్పితే ఈయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది ఏమీ లేదు. ఆ పనులు పూర్తి అయిపోయినాయి కాబట్టి అందరికీ పొజిషన్ సర్టిఫికేట్లు ఉన్నాయి కాబట్టి వీటిని బేస్ చేసుకొని మనము ఇల్లు పట్టాలు ఇవ్వచ్చు. ఇల్లు పట్టాలు ఇస్తే మనకు మంచి మైలేజ్ వస్తుంది. ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి గారు కార్యకర్తలు కావచ్చు సిటీ కాన్స్టిట్యున్సీలు దూసుకుపోతూ ఉన్నారు. ఇట్లాంటప్పుడు మనం ఇట్లా కార్యక్రమం చేస్తే మనకు ఒక మంచి మైలేజ్ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో పెట్టాడు. ఈయన ఒక లెటర్ పెట్టాడు, ఇదే లెటర్ పెట్టాడు, నేను చెప్పడం కాదు. వాళ్ళు ఏ లెటర్ పెట్టారు అనేది కూడా మీరే మంత్రి గారిని అడగండి. ఆ లెటర్ చూపించమనండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఏ లెటర్ పెట్టారు అనేది మీకే తెలుస్తుంది. పెడితే ఈయన లెటర్ పెట్టాడు, క్యాబినెట్ ఆమోదించింది, సంతోషం. 14 వాళ్ళకి మంచి జరగాలన్న ఉద్దేశంతో మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కార్యక్రమాన్ని పూర్తి చేసే సంతోషం. కానీ మొత్తం మేమే చేసాము, ఆ పని మొత్తం మేమే పూర్తి చేసాము, రిటర్నింగ్ వాళ్ళు కూడా మా ప్రభుత్వంలోనే కట్టాము, వీళ్ళ సమస్యల పట్ల మేమే చేసాము అని చెప్పుకోవడం దౌర్భాగ్యం అని తెలియజేస్తూ ఉంటాం. నిజంగా మీకు భగత్ సింగ్ కాలనీ పట్ల ప్రజల పట్ల కావచ్చు, అక్కడున్న స్థానికుల పట్ల మీకు అంత చిత్తశుద్ధే ఉండుంటే 2014-2019 మధ్యలో మీరే మంత్రిగా ఇదే సాగున్నారు కదా, దశాబ్ద కాలం నాటి సమస్యకి ఆ 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు సమస్యకి పరిష్కారం చూపలేకపోయారని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉంటాం. ఎందుకంటే కనీసం మీకు ప్రజల పట్ల కావచ్చు, ప్రజల తరపున కావచ్చు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కావచ్చు కనీసం అవగాహన లేదు కాబట్టే మీకు దాని గురించి తెలియలేదు, మీరు దాని గురించి పట్టించుకోవాలా. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు సమస్యల పట్ల, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల మాకు అవగాహన ఉంది కాబట్టి ఆ సమస్యల్ని మేము పరిష్కరించే దిశగా మేము పనిచేసాం కాబట్టి ఈరోజు అన్ని పనులను మేము పూర్తి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మేము చేసిన పనులని మేము పూర్తి చేసిన పనులని మీరు చేసుకుని మీరే పూర్తి చేసినట్టు డబ్బా కొట్టుకొట్టు సోషల్ మీడియాలో బాగా ఊదినట్టు మీ అనుకూల మీడియాతో చేసుకోవడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే మొన్నటిదాకా అభివృద్ధి అంటే నారాయణ అభివృద్ధి అని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు ఆయనకి మరొక కొత్త పేరు పెట్టారు, పార్కుల మంత్రి అంట. ఆయన అభివృద్ధి నారాయణ కాదంట, పార్కుల మంత్రి. ఏందయ్యా అంటే ఆయన వచ్చిన తర్వాత పార్కులన్నీ సస్యశ్యామలంగా సుందరవనంగా తీర్చిదిద్దుతున్నాయని చెప్పేసి వచ్చి ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు, వచ్చినప్పుడల్లా పలానా పార్క్ అంటాడు, టకటక అంటాడు, ఓపెనింగ్ అంటాడు, చేసేస్తాడు. తీరా చూస్తే అది ఎంత పెద్ద స్కామ్ అంటే పార్కుల స్కామ్ అది ఎంత పెద్ద అంటే ఒక తెలుగుదేశం పార్టీలో స్కాములు అనేది పరిపాటిగా మారిపోయింది. కార్యకర్తల లెవెల్లో ఒక స్కాము, బి గ్రేడ్ నాయకుల్లో ఒక స్కాము, ఏ గ్రేడ్ నాయకుల్లో ఒక స్కాము. ఈ కార్యకర్త సంబంధించిన స్కామ్ ఎట్లా ఉంటుందంటే ఇది 2019-24 మధ్యలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన పార్కులు, ఇది ఎలంబర్దిన పార్కు, ఒకటి బలిజిపాలెం పార్కు, ఇంకోటి మెట్టపాలెం పార్కు, దాదాపు 3 పార్కులకు సంబంధించి నోడా అప్రూవల్తో 2 కోట్ల పైచిలుకుతో మేము పార్కులు పూర్తి చేయడం జరిగింది. ఆ రోజు 2 కోట్ల వ్యయంతో పార్కులను పూర్తి చేయడం జరిగింది. ఈ ప్లేసులు ఈ విధంగా రావడానికి కారణం ముందుగా అక్కడ జంగిలు ఒక అడవిలాగా అక్కడ ఆ ప్రాంతంలో గందరగోళంగా ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవడానికి స్థానికులందరూ అభ్యర్థిస్తే మా గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ యొక్క పార్కులని మేము నీట్గా దాదాపు 2 కోట్ల వ్యయంతో ఖర్చు పెట్టి కట్టించి మా ప్రభుత్వంలోనే మొదలుపెట్టే మా ప్రభుత్వంలోనే ఓపెన్ చేసాం ఈ పార్కులన్నీ కూడా. ఇవన్నీ అప్పుడు ఫోటోలు ఇవన్నీ కూడా చేసి ఆ పార్కుల మెయింటెనెన్స్ కోసం ఒక 2 మనుషుల్ని పెట్టి అక్కడున్న పార్కుల్లో మంచినీళ్ళు పట్టడం కావచ్చు, గడ్డి ఏదైనా పెరిగితే దాన్ని చేయడం కోసం అని ఒక 2 మనుషుల్ని పెడితే ప్రభుత్వం అధికారం మారిన తర్వాత నుంచి, కూటమి ప్రభుత్వం అధికారం మారిన తర్వాత నుంచి అక్కడున్న పార్కులో పనిచేసే నాయకులను తీసేశారు, కొంతమంది పని వాళ్ళని తీసేశారు. ఎందుకు తీసేశారా అంటే పార్కులు సుందరవనంగా ఉండే, ఎప్పుడు పార్కులకు వచ్చినా ఇది జగన్మోహన్ గారు గడిచిన పార్కు, ఇది జగన్మోహన్ గారు గడిచిన స్కూలు అని చెప్పుకుంటున్నారనే ఉద్దేశంతో పార్కులో పనిచేస్తున్న మనుషుల్ని తీసేసి ఆ పార్కులు పూర్తిగా నిర్వీర్యమయం అయిపోయే విధంగా, ఆ పార్కులకు ఎవరు ఇంకా పోకూడదు, ఆ పార్కులు చెత్త చెదారం ఎక్కువ పేరుకోపోయింది, ఆ పార్కులు మెయింటెనెన్సే లేదు అని ఆ పార్కులకు సంబంధించి ఎవరు కూడా కన్నెత్తి చూసే విధంగా ఏమీ లేకుండా పూర్తిగా నిర్వీర్యమైపోయే విధంగా ఆ పార్కుల్ని తయారు చేసి 1కి 10 సార్లు నేను అడిగా, సార్ మనుషుల్ని పెట్టండి, ఎంతో ఖర్చు పెట్టి ఆ పార్కులు కట్టాం, 10 మందికి ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఎన్నోసార్లు కమిషనర్ గారిని కూడా కలిస్తే ఒక మనిషిని పెట్టకపోగా ఆ పార్కులు దాదాపు 1 సంవత్సరం రోజులుగా ఆ పార్కులు నిర్వీర్యమైపోయి గందరగోళం అయిపోయి ఆ పార్కులు దౌర్భాగ్య స్థితికి వచ్చేసరికి అవి అట్టబెట్టేసి ఇప్పుడు కొత్తగా ఎన్క్యాప్ ద్వారా
వాళ్ళ నాయకులు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకి లబ్ధి చేకూర్చాలా అనే ఒక దురుద్దేశంతోనే ఒక పార్కుకి ఒక 13 డివిజన్లోనే 50 లక్షల రూపాయలు బ్యూటిఫికేషన్ పేరుతో ఒక్క 13 డివిజన్లోనే ఎలంబర్దిన పాత మెట్టపాలెం బలిజీవాలకు సంబంధించి 50 లక్షల రూపాయలు బ్యూటిఫికేషన్ పేరుతో నిధులను గ్రాంట్ చేసి ఒక్క డివిజన్లోనే 50 లక్షలు నేను చెప్పేది, మిగిలిన 27 డివిజన్లు దీంతో కాకుండా 27 డివిజన్లు ఎన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా జరుగుతుందో ఆలోచించండి. కేవలం బ్యూటిఫికేషన్ అనే పేరుతో వాటికి అద్దులు ఒక డెకరేషన్ లాగా చేసి అవి ఓపెన్ చేసి ఆ పార్కులు మొత్తం మేమే చేసాం, పార్కులు గత ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పుకోవడానికి మాత్రమే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆ పార్టీ నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఎన్క్యాప్ గ్రాంట్ ద్వారా ఆ పార్కుని స్టార్ట్ చేసి మేము చేసిన పనులు కూడా వాళ్ళు పునఃప్రారంభించుకుని మేమే పనులు చేసాము, మేము అభివృద్ధి అంటే నారాయణ పార్కుల మంత్రి నారాయణ అని చెప్పించుకోవడానికి ఈ విధంగా చేశారు తప్ప ప్రజలకి ఏ విధంగా కేవలం మేము చేసిన పనులకి మీరు రంగులు మెరుపులు దిద్దుకోవడం, మీ పేర్లు మేము చేసిన పనులకి మీ పేర్లు పెట్టుకోవడం, మేము ఓపెన్ చేసిన కార్యక్రమాన్ని మీరు చేయలేని పనులకు కూడా మా పనులని మీకు అడ్డు పెట్టుకొని మేమే చెప్పుకోమన్నామని చెప్పేసి ఒక అబద్ధాన్ని అందంగా వాస్తవాలను ఎప్పుడు కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.